సందీప్, నువ్వు నా ట్రైన్ లో ఎక్కావు, ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది. 90s లో హీరో మనకి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అనమాట. యాంటీ ఫ్యాన్స్ కి ట్రోలర్స్ కి ఒకటే మాట, బాస్ సినిమాకి వచ్చి చూసి చెప్పండి, ఇంట్లో కూర్చొని ట్రోల్ చేయడం కాదు. అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయండి, ఎక్కడ ఓవర్ అనిపించలేదు, క్రింజ్ అనిపించలేదు. మూవీ చాలా బాగుంది. అనిల్ గారు మీకు నేను గుడి కట్టేస్తాను. అసలు ఆయన ఏజ్ కి ఆయన డాన్స్ కి అసలు సంబంధం లేదు. సూపర్ అంటే సూపర్. అదిరిపోయింది అన్న, సూపర్ ఉంది సినిమా, సూపర్ డూపర్ హిట్, ఫుల్ సక్సెస్. మెగా ఫ్యాన్స్ అందరికి కూడా మంచి పండగ అన్న. కడుపు నిండిపోయింది అన్న. నేను కూడా మెగా ఫ్యాన్ కదా, సో ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అన్న, ఐమ్ ఎంజాయింగ్ ఇట్. కనబడ్డది అన్న, ఇన్ని రోజులు 18 సంవత్సరాల కష్టం అన్న నాది. ట్రూ అండి. చిరంజీవి గారు ఫస్టే చెప్పేశారు, అంటే ఈ స్టెప్ కంపోజ్ చేసినప్పుడే బాస్ చేస్తే హిట్ అవుద్దని నాకు ముందే తెలుసు. తర్వాత నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక వీడియో పెట్టా చూడండి, ఈరోజు బాస్ సింగిల్ టేక్ వీడియో ఇది. ఈ వీడియో సింగిల్ టేక్ లో చేశారు. సో బాస్ స్టెప్ చేసినప్పుడు నా ఎక్స్ప్రెషన్ నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ హిట్ అని ఎప్పుడో మేమందరం గెస్ట్ చేసామన్నా, సినిమా థియేటర్లో అదే పండుగ జరుగుతుంది ఈరోజు. అదృష్టం. ఒక్కసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కలిసినప్పుడు, సందీప్ నువ్వు నా ట్రైన్లో ఎక్కావు, ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది, లైఫ్ లాంగ్ మన జర్నీ కంటిన్యూ అవుతుంది అన్నారు. నెక్స్ట్ ఈ భోగి నుంచి ఇంకో భోగికి వెళ్తానని అనుకుంటున్నా. తప్పకుండా ఏమో గాడ్స్ గ్రేస్ అన్ని. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. మెగా అభిమానుల పండుగ ఇది, మనందరి పండుగ. మెగా ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి పండుగ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. స్పెషల్లీ 70 years లో మెగాస్టార్ గారి గ్రేస్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్. అండ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా డైలీ ఒక కొన్ని వందల మెసేజెస్, వందల వీడియోస్ ఇండియాలోనే కాదు వేరే అన్ని కంట్రీస్ నుంచి మన మెగా బాస్ హుక్ స్టెప్ అనేది ఫుల్ వైరల్ అవుతుంది. స్పెషల్లీ మీడియా మిత్రులు అందరూ కూడా, మీలాంటి వాళ్ళు మాకు స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మన శంకర వర ప్రసాద్ అన్నా, నా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వచ్చిన మన శంకర వర ప్రసాద్. అమ్మ అనిల్ గారు మీకు నేను గుడి కట్టేస్తా. నా దేవుడు అనిల్ రావుపుడి. ప్రతి కూరలో వేస్తాం, ప్రతి కూరలో కంపల్సరీ కారము. ఈ ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపుడిదే విక్టరీ. వామ్మో అన్నా, ఏం షాట్ అన్నా. అలా అనిల్ గారికి నేను గుడి భక్తుడు అయిపోయినా భయ్యా. ఒక్కొక్క షాట్ అదిరిపోయింది. అసలు ఈ సినిమా అంటే ఇది, మన బాస్ని ఎలా చూడాలన్నా చూసినాం భయ్యా. ప్రతి షాట్ అదిరిపోయింది భయ్యా. అసలు మెగాస్టార్ చెప్పు, ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి. సుప్పు బాస్ హుక్ స్టెప్ అన్న, హుక్ స్టెప్. ఒరే అమ్మ, సినిమా అంటే ఇది. ఇటు వెంకీ ఇటు బాసు, వాళ్ళిద్దరి కాంబినేషన్ మాకు అదిరిపోయింది భయ్యా. అసలు ఏంది భయ్యా, ప్రతి షాట్ ప్రతి సీను, ఆ కామెడీ టైమింగ్. అసలు మా బాబుని, మా బాసుని ఎలా చూడాలా చూశాను భయ్యా. నాకైతే మస్తు అనిపించింది. ఒకటే అన్న, RFG ఇంగ్లీష్లో నా ఫేవరెట్ ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మన మెగాస్టార్ చిరంజీవి. అండ్ మా సుష్మిత ఒక మాట, ప్రతి బర్త్డేకి ఇస్తాడు డాడీ గిఫ్ట్, కానీ ఈ బర్త్డేకి ఇచ్చింది డాటర్ ది గిఫ్ట్ మన శంకర వరప్రసాద్. బా, సినిమా అంటే ఇది అని అనిల్ రావుపుడి గారికి గుడి కట్టచ్చు. వాళ్ళిద్దరి కాంబినేషన్ సాంగ్స్ కానీ అబ్బా బాబా అదిరిపోయింది భయ్యా. ఒకటే భయ్యా, ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మన శంకర వరప్రసాద్ పక్కా కమర్షియల్ బ్లాక్ బాస్టర్ హిట్, సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. సంక్రాంతి ది బెస్ట్ మూవీ, ఇంతకంటే మూవీ రాదు. బిగ్ బాస్ ఈజ్ బ్యాక్ చెప్పాలంటే ఈ మూవీతోని బాస్ 10 years స్ట్రగుల్ అయిండు, అనిల్ రావుపుడితోని బ్రేక్ వచ్చింది. బాస్ని ఎక్కడనో తీసుకెళ్ళిండు, బాస్ ఈజ్ బ్యాక్ అంటే పక్కా చెప్పొచ్చు. ఈ మూవీలో ప్రతి ఎలిమెంట్ సూపర్, ఎందుకంటే డ్యాన్స్, క్రేజ్, యాక్టింగ్, స్టోరీ చాలా బాగుంది. బాస్ ఒక్కడే ఉంటేనే సూపర్ ఉంది. బాస్తో పాటు వెంకీ మామ ఎంటర్ అయ్యిండు. అసలు ఆ పీక్స్, ఆ 30 ½ hour స్టోరీ ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ ఇంకో మూవీకి ప్లస్ ఏంటంటే స్టోరీ లైన్ అనేది ఇవాళ రేపు చిన్న ఈగోకి ఇవాళ రేపు డైవర్స్ వరకు వెళ్తున్నారు. ఆ డైవర్స్ అనేది పిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఆలోచించుకోండి, ఎందుకంటే పిల్లల లైఫ్ ఏమవుతుంది, మీ లైఫ్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేయాలి అవి ఆలోచిస్తే మాత్రం ఈగో గురించి పోకండి. ఇఫ్ కంపల్సరీ డైవర్స్ కావాలంటే దట్స్ ఎ
టైం టేకింగ్, ఈజీ కాదు. సో ఆలోచించండి, ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్ట్రా గ్యాంగ్ లీడర్లో స్టాప్ అయింది, ఇక్కడ క్రేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది సార్కి. 35 years కన్నా 35 years గ్యాప్ కనిపించదు. 70 అని ఎవరన్నా చెప్తే నేను పక్కా చెప్తున్నా, షాక్. ఎవరు చెప్పలేరు 70 years. ఫ్యాన్స్ కి ట్రోలర్స్ కి సమాధానం చెప్పింటారు. యాంటీ ఫ్యాన్స్కి ట్రోలర్స్కి ఒకటే మాట, బాస్ సినిమాకి వచ్చి చూసి చెప్పండి, ఇంట్లో కూర్చొని ట్రోల్ చేయడం కాదు. ఉండొచ్చు, మీరు ఏ ఫ్యాన్ అయినా ఉండొచ్చు, కానీ మూవీని మూవీ లాగా చూడండి, మూవీ ఫ్యాన్ లాగా ఉండాలి. నేను బాస్కి ఫ్యాన్ ఏమి కాదు, అందరు హీరోస్కి నచ్చుతుంది. ఐఎమ్ ఏ మూవీ ఫ్యాన్, ఐఎమ్ నాట్ ఏ ఇండివిజువల్ హీరో ఫ్యాన్. బ్లాక్ బాస్టర్ హిట్ అంటున్నా, కలెక్షన్లో ఇదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడని అవసరం లేదు, చెప్పేస్తున్నా, ఇదే మూవీ టాప్. సంక్రాంతి విన్నర్ ఇదేనా? 100%. రాజాసాబ్ కంటే బాగుందా? రాజాసాబ్ కంపేర్ చేయొద్దు, రాజాసాబ్ పాన్ ఇండియా స్టార్. బట్ ఆ మూవీ కొంచెం సెకండ్ హాఫ్లో ప్రాబ్లం చేసిండు కాబట్టి అది డౌన్ అయిపోయింది మూవీ. ఫస్ట్ హాఫ్లో ఆయన ప్రజెన్స్, ఆయన క్రేజ్ అంటే లుక్స్ చాలా బాగున్నాయి ప్రభాస్ది. సెకండ్ హాఫ్లో ప్రాబ్లం. చిరంజీవిని ఇంకొక లెవెల్లో చూసాం మేము. చాలా బాగా చేశారు ఆయన, చాలా బాగా చేశారు. చిరంజీవి గారు చాలా బాగా చేశారు, చాలా బాగుంది మొత్తం, చాలా బాగుంది సినిమా అయితే. ఇంకా ఎక్సలెంట్, చాలా చూడదగ్గ సినిమా అనమాట. మన పండక్కి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చేసారు చిరంజీవి. 20-30 ఏళ్ళ ముందు ఉన్నట్టున్నాడు మళ్ళీ. సేమ్ అండి, 80s 90s లో హీరో మనకి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అనమాట మొత్తం. చాలా బాగున్నాడు సినిమా, చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి గారికి చాలా మంచి స్టోరీ పడ్డదనే చెప్పొచ్చు. ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది కూడా ప్రీవియస్ మూవీస్ లానే ఉంటాం అనుకున్నాం, కానీ స్టోరీ కానీ యాక్టింగ్ కానీ డాన్స్ కామెడీ అన్నీ పర్ఫెక్ట్ టైంలో ఉన్నాయి. ఎక్కడ ఓవర్ కానీ క్రింజ్ కానీ అనిపించలేదు. మూవీ ఓవరాల్ చాలా బాగుంది. ఐ కెన్ రేట్ 9 out of 10. ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడు అనిల్ రావుపూడి. ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు. వెంకటేష్ గారి రోల్ కూడా చాలా బాగుంది. నేను అనుకున్నా ఓన్లీ జస్ట్ ఒక సాంగ్ ఉంటారు అనుకున్నా, బట్ ఆయన సాంగ్తో పాటు కొంచెం సీన్ కూడా ఉంది. ఆయన సీన్ కూడా చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ మెగాస్టారేనా? డెఫినెట్లీ నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది. ఎక్కడ బోర్ అనిపించలేదు. స్టోరీ కానీ ఫైట్స్ కానీ ఆయన రోల్కి తగ్గట్టే చేశారు. చూడలేదు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఎక్కడ ఓవర్ అనిపించలేదు, క్రింజ్ అనిపించలేదు. మూవీ చాలా బాగుంది. లేదు అంతా పర్ఫెక్ట్ ఉంది. ఆ స్టోరీ న్యాచురల్గా ఉంది, వెరీ న్యాచురల్. మీకు చిరంజీవి గురించి తెలుసు, వాళ్ళ ఆయన స్టైల్ పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. ఆ సాంగ్స్ కానీ డాన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ డైలాగ్ కానీ అన్ని పర్ఫెక్ట్ డెలివరీ. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఆయన ఏజ్కి ఆయన డాన్స్కి అసలు సంబంధం లేదు, సూపర్ అంటే సూపర్. చిరంజీవి కామెడీ బాగా నచ్చిందా? వెంకటేష్ ఇద్దరు అదర కొట్టారు. చాలా బాగుంది. అండ్ వాళ్ళు కన్నడ మాట్లాడుతుంటే చాలా బాగుంది వినడం. ఎన్నిసార్లు రిహార్సల్ చేసో తెలియదు కానీ చాలా బాగా మాట్లాడారు. పంచెస్ ఎలా ఉన్నాయి చిరంజీవి పైన? బాగుంది, రెండు బాగుంది. ఇద్దరు చాలా బాగా చేశారు. అసలు కన్నడ మాట్లాడారు. అండ్ వీఆర్ ఫ్రమ్ కర్ణాటక అండ్ వీఆర్ సో హ్యాపీ. చెప్పండి మేడం. సేమ్ ఇయర్. బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? ఓకే 9. బాస్ అంతే ఫిక్స్. 2 hours 45 minutes ఫుల్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తున్నాం కంటే చాలా బాగుంది.